ఉగాది పండగ ఎలా మొదలైంది, దాని విశిష్టత ఏంటి అని పురాణాలు ఏం చెబుతున్నాయని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాలాన్ని ఎవరు ఆపలేరు, దానికి ఎదురెళ్లడం ఎవరి వల్ల కాదు, సాధ్యపడే విషయం అసలే కాదు. పురాణాల ప్రకారం తెలుగు సంవత్సరాలు 60, తెలుగు మాసాలు 12. మాసము అంటే నెలని అర్థం. ఒక నెలకి 30 రోజులుంటాయి. తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఆ రోజును 2025 మార్చి 30 ఉగాది పండగగా జరుపుకుంటాం. ఇప్పుడు ఉగాది పండుగ ఎలా ప్రారంభమైంది, దాని విశిష్టత ఏమిటి మొదలగు విషయాల్ని ఒకసారి తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగం ప్లస్ ఆది అంటే యుగాదిగా పేరుంది. ఇది కాస్త కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు అంట. ఆ సంవత్సరం పేరుతో ఉగాది పండగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి 29, 2025తో ముగియనున్నది. ఆ తర్వాత మార్చి 30 నుంచి శ్రీ విశ్వసునామ సంవత్సరం ప్రారంభం కానున్నది. ఉగాది పండుగ రోజు అన్ని ఆలయాలలో పండితులు పంచాంగ శ్రవణం ఉంటుంది. దీని ద్వారా కొత్త సంవత్సరంలోని గ్రహస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాము. పంటలు ఎలా పండుతాయని, ఏ రాశి వారికి ఎంత మేరకు అనుకూలంగా ఉంటుందని, దేశంలో జరిగే విశేషాలు, వర్షాలు ఎలా పడతాయని, ఇలా భవిష్యత్తును అంచనా వేస్తూ పంచాంగంలో ఉన్న విషయాలను భక్తులకి అర్థమయ్యే రీతిలో వివరిస్తారు అర్చకులు. వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలు తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిష్కారం చేయాల్సి వస్తే అది ముందుగానే చేయించుకోవడం వలన గ్రహగతుల వలన వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అని ఒక నమ్మకం. ఉగాది పండుగ వెనక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తుంటారు. అయితే ఉగాది, ఊగ అంటే నక్షత్ర గమనమని, జన్మ ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుషకు మొదటి రోజే ఉగాదిగా మారిందంటారు. చైత్ర శుద్ధి పాడ్యమి నాడు కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఈ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వచ్చి సోమకాసురుని సంహరించి వేదాల్ని బ్రహ్మకు అప్పగించాడని కూడా పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసాన్ని అధిరోహించాడని కూడా ప్రచారంలో ఉంది. ముఖ్యంగా మన సాంప్రదాయాలలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే ఇంకొంత స్పెషల్. దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ పచ్చడి ఒక ఔషధం. ఉగాది నాటికి పచ్చని లేత ఆకులతో కనువిందు చేస్తుంటాయి. ఆ సంతోషంతో కోయిల పాటల్లో, నెమలి నాట్యంలో కనిపిస్తుంది. వసంతుడి ఆటలను చూసి మనం పరవశించకుండా ఉండగలమా? హిందువుల పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి జరుపుకుంటాము. ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలి. దీని ద్వారా పిల్లలకు పండుగలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అప్పుడు భవిష్యత్ తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను భద్రంగా అందించే వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో మంచిగా మన తెలుగు సాంప్రదాయంలో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.